ఇదిగో చేరి వచ్చిన మా యొక్క ఆమెను బట్టి ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇటు సమయంలో మనము ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడికుండా చిక్కుకొడుకుడు. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగలేదు. పౌలుని నేను మీతో చెప్పుచున్నాను. చదువు వాక్యం. సమయంలో మనమందరం కూడా మరొకసారి ఈ యొక్క 75th మీ కృప మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మా దేశ నియమాలను ప్రభా ఈ యొక్క చిత్తానుసారం ఉండే కృపను మీరు మాకు దయచేస్తున్నారు. విధానం బట్టి మీకు ఈ వందనాలు తెలియజేస్తున్నాం. 75వ గణతంత్ర దినోత్సవమును ప్రభావం జరుపుకోవడానికి ఇచ్చిన కృపను భాగ్యం బట్టి మీకు ఈ వందనాలు తెలియజేస్తున్నాం. మేమందరం ప్రభావ వినాయక జయ హే భారత భాగ్య విధాత ద్రావిడ ఉత్కల వందా హరే జప జయ గాథ జనగణ మంగళ దాయక జయ హే భారత జయ హే बोलो यीशु महाराज की వాళ్ళు చేస్తున్న కొనుగోలు బట్టి నేను స్క్రిప్ట్లను బట్టి వందల ఆశలు చేస్తుంటానైనా ఈ దినం భద్రత దయచేస్తున్నా ఇటువంటి సాతాను శక్తులకి వాటిని పని చేయకుండా విరక్తులు ఇచ్చినైనా వాళ్ళు చేసే బాధ్యత నాకు మళ్ళీ దయచేసిన క్రిస్తాను చదివేది నాకు ప్రజలు అప్పగిస్తుందైనా వాళ్ళతో మాట్లాడినైనా ఈ యొక్క కార్యం చేపిస్తాను వచ్చినైనా క్షేమంగా వచ్చిందైనా క్షేమంగా స్టార్ట్ అయితే అయిపోతున్నాయి ఈ పాటికి. So now we'll start our program with the word of prayer. I would request our senior pastor, Reverend Ashok Garu, to come onto the stage and lead us with the opening prayer, and also declare the youth retreat for today. ఈ యొక్క స్థలంలో దాదాపుగా ఈ యొక్క యూత్ రిట్రీట్ కాకుండా చాలా కాలమైంది కాబట్టి మేము ఈసారి చెప్పాలని చెప్పి మా యొక్క మరి ఒక సమయాన ప్రత్యేకంగా మరి
20 జనవరి మాసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి అన్ఫర్సేకన్ అనే మాటను బట్టి మీకు అందరికీ కూడా నిర్మమ్మని ఎన్నో రకాలుగా ఆశ్రయించిన మీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో మీరు చేస్తున్న మేడలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవా, మానవ జీవనంలో ఉన్న ఆయా సంఘాల నుండి రానున్న దైవజనులను అదే రకంగా మా తండ్రి యవన బిడ్డలను తీసుకుంటాను తరబియత్ పొందడానికి వారికి చేయాలని సహాయపరిచేయండి. యవనులు దేని చేత వారి నడతను శుద్ధిపరచుకున్నారు. మీ వాక్యము చేతనే కదా దేవా యొక్క సమయాన మీ యొక్క వాక్యము చేత వారిని శుద్ధిపరచాలి, సహాయం చేయాలి. అంతే కాకుండా ఇంకా ఎందరో మార్గంలో చదువుతున్నారని దాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎందరో ఎన్నో రకాలుగా పనిచేస్తున్నారు. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండాలి, సహాయం చేయాలి. మీ చిత్తము నెరవేర్చండి దేవా. ఈ రకంగా మా తండ్రి ఆది నుండి అంతం వరకు మీ యొక్క సన్నిధి మాకు వచ్చాను. నిన్ను విడువలో విడవనన్నావు. The Methodist Church of Hyderabad Regional Conference, I would request to please to come for the stage and lead us in the సారీ, కొంచెం చెవు పని చేస్తలేదు. మరొకసారి లెట్స్ ట్రై వన్స్ అగైన్. 1 2 3. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. బ్రేక్ఫాస్ట్ ఎంతమంది చేయలేదు? కింద ఉప్మా ఉంది మీకోసం. ఆల్రైట్, లెట్స్ వర్షిప్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. హౌ మెనీ ఆర్ రెడీ టు వర్షిప్ ద లార్డ్? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కూర్చోనేనా? Let's all stand our feet and let's sing this song. It says Jai Bolo Jai Bolo. Pakano kuda vinipistadu kada babu. Alright, let's sing this song. It says Jai Bolo Jai Bolo Yeshu Masiha ki Jai Bolo Jai Bolo Jai Bolo Yeshu Masiha ki Jai Bolo. Apa nih? ఎంతమందికి ఎవ్రీ గ్రేట్ ఓకే మాట్లాడితే అలవాటు అయిపోతుంది. ఐ నో చాలా మంది మాటలు వస్తాయి. వన్స్ అగైన్ డూ వన్స్ అగైన్. ఆల్రైట్, 1 2 3 go. జై బోలో జై బోలో యీశు మసీహా కి జై బోలో జై బోలో జై బోలో జై బోలో యీశు మసీహా కి జై బోలో జై బోలో జై బోలో యీశు మసీహా కి జై Okay, now right leg please. Upani baga. Konjam loose chestamani. Okay, now left leg please. Konjam. Okay, now the whole body. Shake your whole body. If you know this song, Rambulela. Ochu Radu ma avasam ledu. Ochana cheyalepandi. Okay, Radu nersikondi. Okay. Okay. Rambulela.
లార్డ్ yes lord సో మీరు దుంగలు కదా can you jump దుంగకుంటే Oh
నీ కృపగల హస్తాలకు చెప్తూ ఆది నుండి అంతం వరకు మీరేమని ప్రతి ఏర్పాటు విషయంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ దేవా ముఖ్య ప్రసంగికులను దేవ చక్కగా మా అందరితో దేవునితో మాట్లాడినట్టు మీరే మాతో మాట్లాడమని ఈ యొక్క ఆరాధనంతటిని నీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. కొంచెం రిట్రీట్ ఫీల్ వచ్చింది కదా. Thank you, and I would like to thank both the pastors for leading us in the worship, and now I would request Pastor Reverend Joel Emmanuel to come forward to share the devotion and also the new director of the MYF Hyderabad Division Conference MF తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. And it is also the church where I am serving. కాబట్టి అసిస్టెంట్ పాస్టర్గా అదేవిధంగా యూడైరెక్టర్గా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క వన్ డే ఉండాలనేసి దేవుడు తలంచుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం. When God had brought us thus far, ఇంతవరకు తెచ్చిన దేవుడు మీతో నాతో మాట్లాడి ఉంటున్నాడు. మనం ఏ విధంగా సిద్ధపడి ఉంటున్నాం. మై డివోషన్ ఫర్ టుడే ఇస్ హౌ ఆర్ వి ప్రిపేర్డ్. ఒక పెళ్లికి వెళ్తే మనము ఒక వధువరులు సిద్ధపడి ఉంటారు. ఎవరైనా చూసారు పెళ్లికి మేము అంటే జస్ట్ నిద్రలేసి వస్తాం. రీసెంట్గా ఒక బాలీవుడ్ స్టార్ షార్ట్ ఫిల్మ్ ఏం చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. వి నీడ్ టు బి ప్రిపేర్డ్. దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క రుచిని తెలుసుకోవడానికి, తన యొక్క ఆత్మతో సత్యంతో మనము ఆరాధించడానికి మనం సిద్ధపడ్డారు మన దేవుడు. కాబట్టి మనమందరము ఏ విధంగా సిద్ధపడతామంటే సో థ్యాంక్ యూ వెరీ మచ్ RMYF. వితౌట్ దెమ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఇంపాసిబుల్. చక్కగా వారు ఈ యొక్క ప్రోగ్రామ్ నిమిత్తమై సిద్ధపడి చాలా మంది రాజు కూడా పడుకోలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ నాట్ స్లెప్ట్ ద హోల్ నైట్. from Bethel Church, and as you all know, pastor is one of the best speaker of our country, and usually might be around the globe, very talented person who can sing and play music as well along with the message. And
lyrics and sing along. And more importantly, Shubhra Adonai. Thank you.
ప్రత్యేక రీతిగా నెరవేర్చమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. That is good to be. We praise God for keeping us in this country. Kada? We are proud to be Indians. Yes, no? Yes, sir. God has kept us in this country for a purpose. ఈ దేశంలో దేవుడు మనం పెట్టాడంటే దాని వెనక ఉద్దేశం ఉంది. కాబట్టి దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు. మరి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఇక్కడున్న పాస్టర్స్ని బట్టి మరి డిఎస్ నాకు ఎప్పుడు యూత్ విల్ బి ఫస్ట్ ప్రిఫరెన్స్. యూత్ అనగానే నేను వస్తాను. ఒకటేంటంటే కొంచెం ఛాన్స్ ఉంటుందని ఎస్ చెప్తాను. అది కాదు, మై హార్ట్ గోస్ ఫర్ యంగ్ పీపుల్. ఎందుకంటే మన దేశంలో 130 కోట్ల జనాభాలో కనీసం 65 కోట్ల మంది జనాభా యొక్క యావరేజ్ తీసుకుంటే ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ. చూడండి, 10 రాష్ట్రాల్లో ఇంగ్లీష్లో ఉంది. ఏంటంటే ఆ సంఘటన మీకు చెప్పి చాలా చక్కగా ఫ్రెండ్ ఉంది. కాబట్టి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హ్యాపీ హస్బెండ్ అండ్ వైఫ్. దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు. వచ్చింది ఆ ఇల్నెస్ని బట్టి ఆ జమానంలో ఉన్న మెడిసిన్స్ ఏది పడినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతారు. 4వ తరగతి దంపతులు కాబట్టి 4th జనరేషన్ క్రిస్టియన్స్. అంటే ఆ దంపతుల యొక్క తాతగారు మొదటి దేవుడిని తెలుసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి కుటుంబం చక్కని కుటుంబం. లాంగ్ స్టోరీ షార్ట్, విడిచిపెట్టకుండా ఇఫ్ యూ డోంట్ ఆబ్వియస్లీ డిడ్ యూజ్ దట్ వర్డ్, బట్ ఇన్ సో మెనీ వేస్ హి సెడ్ ఇఫ్ యూ జస్ట్ కీప్ మై సన్ అలైవ్. మరి దేవుని సేవ చేయాలని ఆశపడ్డారు, కానీ వెంటనే సేవ చేయలే. ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు ఆ తండ్రి. 1 year బాబు దక్కాడు, బాగుంది, హ్యాపీగా. దాని తర్వాత ఆ ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా సేవకి సమర్పించుకున్నారు కానీ సేవ చేయట్లేదు. ఉద్యోగంలో డబ్బులు బాగానే ఉన్నాయి, కానీ ఉద్యోగంలో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చేసినప్పుడు నేను కూర్చొని వాళ్ళ సిస్టర్ ఇంట్లో సిగరెట్లు కాల్చుకుంటున్నాడు. తల్లికి 1 నెల అయిన తర్వాత మనసు విరిగిపోయింది. బాబు దక్కాడు, ఉద్యోగం పోయింది, నేనేం చేస్తున్నాను ఇక్కడ. సో కొడుకుని తీసుకొని మెడ్రాస్కి వచ్చేసింది. అక్కడ బీఎడ్ చేసుకుంటే కనీసం ఏదైనా టీచర్ ఉద్యోగం నాకైనా వస్తుంది. సో కొడుకు వెళ్ళిపోయాడు, భార్య వెళ్ళిపోయింది. అంటే విడిచిపెట్టి కాదు, వాళ్ళు కలిసే ఉన్నారు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఒక చిన్న చర్చ్ స్టార్ట్ అయింది 1968. దాని తర్వాత బీఎడ్ అయిపోయింది. తల్లి కొడుకుని తీసుకుని వచ్చింది. ఆ కొడుకు అక్కడ జాయిన్ అయ్యాడు. ఆ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఆ కొడుకు ఎవరో కాదు, మీ ముందు నిలబడిన పీటర్ శామ్యూల్. నా తల్లిదండ్రులను విడిచిపెట్టలేదు. బిగ్ ఛాలెంజ్ టు బి ఎ పాస్టర్స్ చైల్డ్. యూనో, పాస్టర్స్ పిల్లలకి ఏంటంటే చాలా, అంటే ఇప్పుడు నాకు తెలియదు కానీ అప్పట్లో చాలా స్ట్రిక్ట్ నియమాలు ఉంటున్నాయి. ఒకటి, అప్పట్లో హెయిర్ ఇంత అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ మనం హెయిర్ పెంచడానికి వీలు లేదు. జీన్స్ మ్యాచ్ చేసుకుంటూ అస్సలు వేసుకోకూడదు. ఇట్లాంటివన్నీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను మెసేజ్లోకి వెళ్తున్నా, ఓకే, స్టోరీ చెప్తాను. You get back to the word. I'm telling you, I'm teaching you all of this because just to give you an example, that I'm one of those examples that God doesn't forsake His children. Hallelujah. I'm just here to tell you that the God will never leave you nor forsake you. జగతి పునాది వేయబడక ముందే ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే దురదృష్టవశాలు ఏదో అనుకోని కదా, 26 January కదా, బాగానే ఉంటుంది కదా, మెథడిస్ట్ చర్చ్. బయట మెయిన్ 9 చర్చెస్ హైదరాబాద్ లో ఉన్న మెయిన్ 9 చర్చెస్ అంటే మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, లూథరన్స్, సిఎస్ఐ, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ వెస్లీ, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మెయిన్ 9 చర్చెస్. అందులో ఎక్కువగా నన్ను పిలిచేది మెథడిస్ట్ లోనే. ఎందుకో నాకు తెలీదు, కానీ థ్యాంక్ యూ సార్. సో చాలా నేను 2020 జనవరిలో ఇంటర్నేషనల్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయింది శ్రీలంకలో. చాలా మంది పాస్టర్స్ వచ్చారు. అప్పుడు నేను చాలా మంది, అప్పటికే నాకు మెథడిస్ట్ పాస్టర్స్ బాగా తెలుసు. ఎందుకంటే మిలీనియం మెథడిస్ట్లో, సెంటినరీ మెథడిస్ట్లో, సంగారెడ్డి, మెహదీపట్నం, ఐ స్పోక్ ఇన్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద మెథడిస్ట్ చర్చెస్. కాబట్టి ఆ పాస్టర్స్తో పాటు నేను కూర్చునేవాడిని. డే 1 అయిపోయిన తర్వాత సెకండ్ డే నాకు కలవడానికి వచ్చినప్పుడు, ఆర్ యూ ఆల్సో ఫ్రమ్ మెథడిస్ట్ అన్నారు. ప్రార్థన చేస్తున్నారు. దట్ లార్డ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సన్.
వీడిని నువ్వు నీ యొక్క మార్గంలో నడిపించు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోయింది, సెకండ్ ఇయర్ డిగ్రీ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ అక్కడ మీటింగ్స్ అయ్యాయి. EU అని అది వర్డ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫర్ EU, ఇవాంజలికల్ యూనియన్, EGF అని ఇవాంజలికల్ గ్రాడ్యుయేట్ ఫెలోషిప్. ఇప్పుడు కూడా ఇట్ ఇస్ దేర్ ఇన్ హైదరాబాద్ అలా, బట్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ఆంధ్ర. సో వాళ్ళు మీటింగ్స్ పెట్టేవారు స్టూడెంట్స్ మధ్య. మనం మీటింగ్స్ ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే చెప్తున్నారు, కొంచెం అంతమంది గిటాలు కొట్టేవాడిని, ఇలా కాదు వీళ్ళంతా చాలా బాగా ప్లే చేస్తాడు, మనం ఏదో ప్లస్ అప్పుడప్పుడు పాటలు పాడేవాడు బాత్రూమ్లో. కాబట్టి అదే చాలా గొప్ప సింగింగ్ ఫీల్ అయిపోయేవాడు. అంటే ఎవరు లేనప్పుడు మనమే కదా కింగ్. మీకు అర్థమవుతుందా? అంత పాటలు పాడేవాళ్ళు పాటలు పాడలేని వాళ్ళ మధ్యలో ఎంతో కొంత పాటలు పాడేవాడు హీరో. కాబట్టి మన సిచ్యువేషన్ అదనమాట. ప్లస్ మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, ప్లస్ ప్రిన్సిపల్ చిన్న కనుక ప్రిన్సిపల్ బంధువు, ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటివన్నీ బాగా హెల్ప్ చేస్తాయి ఏది స్టేజ్ ఎక్కడానికి, రైట్? కాబట్టి ఎవ్రీ ఇయర్ మీటింగ్స్ లో పాల్గొనేవాడిని, పాటలు పాడేవాడిని, క్వైర్లో ఉండేవాడిని. స్పెషల్ సాంగ్ అంటే ఇంకా మళ్ళీ, ఎందుకంటే కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కదా, అప్పట్లో ఫేస్బుక్ అట్లాంటివి లేవమ్మా. లేకపోతే మనం కూడా సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేస్తుంటే ఎన్నో లైక్లు వచ్చేది. అప్పుడు పాడిన తర్వాత అటు ఇటు నడిచేవాళ్ళం అనమాట. ఎవరైనా తిరిగి దాయబాయి అంటే బాగుంటుంది, మరి పాడేరు అంటే అన్న అంటే బాగుంది. మళ్ళీ మీకు అర్థం కాదు, యువత వాళ్ళకి అర్థమైంది. పాపం మీరు అమ్మాయి చాలా అమ్మాయిలు. కాబట్టి అలాంటి డైలాగుల నుంచి దూరంగా ఉంటూ ఇంకా ఎవరైనా మన చూసి కొంచెం స్మైల్ చేస్తే ఫీల్ అయిపోయే బ్యాచ్ అనమాట. కాబట్టి అట్లాగా అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ ఇంకా కాలేజ్ నుంచి నేను ఆయన పాస్ అవుట్. ఫైనల్ ఇయర్లో అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడతా దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. మా నాన్నగారు మాట్లాడాడు, అనేక మంది డైరెక్టర్లు అప్పట్లో బిహెచ్ఎల్ వచ్చి మీటింగ్స్ పెట్టేవాళ్ళు, ఎంతో మంది మాటలు నేను విన్నాను. కానీ ఎప్పుడు నా హృదయాన్ని నేను దేవుడి కోసం పెట్టాను. ఫైనల్ ఇయర్లో సెకండ్ డే ఆఫ్ ద మీటింగ్స్ గాడ్ స్పోక్ టు మీ జాన్ చాప్టర్ 1. చూడవలసిన లేదు. ఆయన తన స్వకీయులకు వచ్చింది కానీ తన స్వకీయులు ఆయనను స్వీకరించలేదు. He came to his own, but his own knew him not. అదే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాను, యూట్యూబ్ వెళ్తున్నాను, మీటింగ్స్ అటెండ్ అవుతాను, ప్రతి సండే డాడీ మెసేజెస్ పెడుతున్నాను, ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ వచ్చినాయి. కాబట్టి నేను నా జీవితం దేవునికి సమర్పించాలి. ఆ స్ట్రగుల్లో ఉన్న నేను మెసేజ్ అయిపోతుంది, వాటర్ ఫాల్ ఇచ్చాడు ఆయన. ఆ టైంలో క్వైర్ డైరెక్టర్ పీటర్ లెట్ us sing a special song అన్నాడు. ఆ టైంలో కూడా నా ఫోకస్ స్పెషల్ సాంగ్ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? స్పెషల్ సాంగ్. ఎందుకంటే ఇంకా 1-2 days లో మీటింగ్స్ అయిపోతే దాని ఫైనల్ ఇయర్ ఐ ఫినిష్ మై కాలేజ్ అండ్ ఐ మూవ్ ఆన్. సో God is speaking to me to open my heart and struggling to give my life, and this guy is telling me to sing a special song. Sorry, special song. To my utter surprise, he chose a hymn. For me, a hymn is not a special song. And hymn అంటే hymn, కీర్తన పాట. అది మనం ప్రతి సండే స్కూల్లో పాడిన పాటే, యూత్లో పాడిన పాటే, చర్చ్ వర్షిప్లో పాడిన పాటే. ఇది ఆర్డర్ వాళ్ళు తీసుకున్నాడు. సరే, ఏంటి ఆ పాట అంటే, యేసు స్వామి నీకు నేను నా సమర్పణతో, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. I sang that song in my life hundreds of times. As a Sunday school kid, as a youth, and going to church, I sang hundreds of times. Trust me, that day I could not sing that song. ఆ రోజు నేను ఈ క్వైర్ డైరెక్టర్ ఇద్దరు ఎంతో మంది కన్నీళ్ళు రాస్తాం, జీవితాలు ప్రభుత్వం ఇస్తున్నారు. నేను ఆ రోజు తన పక్కన నిలబడి, యేసు స్వామి నీకు నేను నా జీవితం అనే పాడాలి. I couldn't sing all to Jesus I surrender, because I didn't surrender my life to God. నా జీవితం నేను ప్రభువుకు సమర్పించాను.